నమస్తే అన్న. అన్నా నమస్తే అన్న. మీ పేరు అన్న? నా పేరు సుదర్శన్ అన్న. సుదర్శన్ అన్న. ఏం చేస్తుంటారు అన్న? నేను ప్రైవేట్ జాబ్ చేస్తుంటానా. ప్రైవేట్ జాబా? ఓకే అన్న. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, అవును. అది ఏదైతే మనం తెచ్చుకున్న తెలంగాణలో ఏదైతే ఆశలతో తెచ్చుకున్నామో ఆ దిశ నడుస్తలేదని కాంగ్రెస్ కట్టం కట్టింది ఈసారి. అవును. ఆ మార్పు మనకు అనిపిస్తుంది అన్న ఈ 120-125 రోజులలో? ఏం లేదన్నా, ఏం లేదు. కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు 120-125 రోజులలో ఏది కూడా లేదు. మాటల వరకే కాంగ్రెస్ మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పారు. గత ప్రభుత్వం పరంగా మెయిన్ విలేజ్లలో ఏంటంటే రేషన్ కార్డులో కూడా బాగా ప్రాబ్లం ఉండండి. ఓకే. అది టార్గెట్ బాగా కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లో అది బాగా వాడుకోరు. మేము రాగానే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఆ ఊసే లేదు. ఎలా రేషన్ కార్డు ఇస్తామంట అని చెప్పి ఆ ఊసే వాళ్ళు అన్నారు, కానీ ఇప్పటివరకు అది ఊసలేదు. ఒకటి ఆ బస్సులు ఆ ఫ్రీ బస్ అని పెట్టిన మహిళలకు అది ఒకటే కంటిన్యూ అవుతున్నట్టుంది. అది ఎక్కడ అవుతుంది ఏం కథనో మనకైతే ఏం తెలియదు. ఇక ఈ రేషన్ కార్డులు అయితే ఏం లేదు, వాళ్ళు ఏదో మాటల వరకే అంటారు తప్ప ఏవైతే లేదన్న మార్పు అయితే. ఓకే అన్న. అంటే రాబోతున్నాయి పార్లమెంట్ ఎన్నికలు. ఈ పార్లమెంట్ ఎన్నికలు బాగా రసకంగా అయితే జరుగుతున్నాయి. ఎట్లా ఉండబోతుందని ఈ ప్రాంతం చేవెళ్ళ కిందకి వస్తుంది కదా? చేవెళ్ళ ప్రాంతం కన్నా ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తుండు, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి చేస్తుండు, కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ నుంచి చేస్తుండు. కాసాని జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి మా ఇక్కడ మహేష్ మా ప్రాంత పైన గాడు, మా ఇక్కడ మా నియోజకవర్గ పైన గాడు ఆయన. రంజిత్ రెడ్డి కూడా మా ప్రాంత పైన గాడు, ఇక్కడి నియోజకవర్గ పైన కాదు. కానీ సిట్టింగ్ ఎంపీ ఈ ప్రాంతం కదా? సిట్టింగ్ ఎంపీ అన్న ఆయన బీఆర్ఎస్ లో గెలిచిండు, ఎంపీ అయ్యిండు. ఎంపీ అయ్యింది ఎవరు కూడా మా ఊరు నుంచి ఇక నా ఎంపీ నిధులు వస్తున్నాయని చెప్పి ఏడ కూడా ఒక రోడ్ వేసింది లేదు, ఒక ట్యాంక్ కట్టింది లేదు, ఎవరు కూడా 10 రూపాయలు సాయం చేసింది లేదు. ఏమో వాళ్ళు ఇంకా తిరిగిన వాళ్ళ కాళ్ళకి ఏం చేసిండో ఏం కథనో తెలియదు. ఇప్పటివరకు రంజిత్ రెడ్డి అనే వ్యక్తి మా ఊర్లోకి వచ్చిండు, ఇక్కడ ఓ ఫంక్షన్ గానో పెళ్లి గానీ అటెండ్ అయిన రోజులు కూడా లేవు. అంతే, గెలిచిపోయినంటే ఇప్పటివరకు కూడా లేదు. ఇక్కడ 100% అన్న కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తుండు. ఎందుకనంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న బాబురి మసీదు అది సమస్య ఉన్న కూడా కేంద్రంలో బీజేపీ అధికారుల నుండి ఆ సమస్యను సాల్వ్ చేసింది, త్రిపుల్ తలాక్ను సాల్వ్ చేసింది, ఇంకెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి మంచి మంచి సంవత్సరాల కొద్ది పెండింగ్ ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేసింది బీజేపీ ప్రభుత్వం. ఈసారి 100% బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తుంది. ఈ ప్రాంతం నుండి చూసుకుంటే సబితా ఇంద్రారెడ్డి ఉంది. అవును. గతంలో మంత్రిగా కూడా చేసింది. అవును. అంటే ఆమె ఎఫెక్ట్ బీఆర్ఎస్ వైపు మళ్ళీ జనాల ఓట్లను లేదన్నా. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితిలో జనాలు లేరన్నా, లేరు. మేము బీఆర్ఎస్ అని చెప్పి వాళ్ళకు ముఖం లేదు. జనాల దగ్గరకు పోయి మేము మీకు చేసినాం కదా ఇది మాకు ఓటేయని చెప్పి అడగాలని కూడా వాళ్ళకి ముఖం లేదు. రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ ఉంది. అవును. లోకల్ జనాలు ఎట్లా చూస్తారు? స్టేట్ లో ఏది ఉంటే దాన్నే పెద్ద అదిగా అనుకుంటారు కదా. అవును. అంటే అట్లా ఆలోచన వైపు అట్లా ఉండదా? ఆలోచన ఉంటది అన్న, కానీ ఇప్పుడు స్టేట్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ 100 రోజులు అవుతుంది వచ్చి, ఏది కూడా ఒక సంక్షేమ పథకం ఏది కూడా ఊరు వరకు గ్రామాల వరకు అయితే రావాలి కదా. ఇప్పటి వరకు ఏది కూడా లేదు. కానీ అన్న మాటలే ఉన్నది. ఉచిత కరెంట్ ఇట్లా ఆల్రెడీ ఏదైనా ఇప్పటి వరకు లేదు. ఉచిత కరెంట్ లేదు, ఇస్తున్నామని చెప్తారు కానీ ఏడుందని ఏడే లేదు కదా. ఏడ కూడా లేదు. 500 గ్యాస్ అన్నారు, ఉచిత కరెంట్ అన్నారు, ఇప్పుడు ఏది కూడా లేదు. ఇళ్లకు ఉచిత బస్ ప్రయాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నానా. మాకు ఈ పక్కనే డిపో, మాకు 5 కిలోమీటర్లు ఉంటుంది మహేశ్వరం డిపో. అప్పుడు గతంలో ప్రభుత్వాలు కూడా పనిచేసినాయి. ఒక ముసలాం 80 ఏళ్ళ ముసలాం వచ్చి బస్ స్టాప్ వచ్చి కూర్చుంటే బస్సుకు పలానా టైం బస్సు వస్తాయని నేను ఎక్కి నా బిడ్డ దగ్గరకో లేక శంషాబాద్కో హాస్పిటల్కి పోతా అని చెప్పి ఒక నమ్మకం వచ్చి ముసలాం వచ్చి కూర్చుంటుంటే బస్సు వస్తుంది ఎక్కిపోతుంది. ఇప్పుడు ఆ చౌరస్తా మంచపాల్ చౌరస్తా మాకు సెంటర్, ఆడుకోయి ఉన్నా కూడా ఏ టైంకి వస్తుందో బస్సు తెలియదు. ఏ టైంకి వస్తుందో తెలియదు. మాకు బస్సు డిపో పక్కనే, కానీ ఏ టైంకి వస్తుందో తెలియదు. 6 అయిందంటే ఇక్కడ నుంచి శంషాబాద్ సిటీ పోవడానికి ఒక్క బస్సు అవైలబుల్ లేదు, ఒక్కటి కూడా లేదు. కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడని చెప్పేసి అంటున్నావు కదా. 100% అంటే ఏమైనా ఎందుకు ఓటేస్తారు? మా ప్రాంత పైన మంచి వ్యక్తి, జనాలతో కమకపోయే వ్యక్తి ఆయన. ఏదో ఆస్తులు సంపాదనకనో లేకపోతే ఇంకెందుకు జనాలకు మంచి చేయడానికి, జనాలు సేవ చేయడానికి ప్రభుత్వం ఈ రాజకీయాలకు వచ్చిండు, చేస్తున్నాడు. మాకు వచ్చి కలుస్తున్నాడు, మా ఊళ్ళోకి వచ్చిపోయిండు. ఇప్పటి వరకు ఆ వేరే పార్టీ వాళ్ళు అన్నారు కానీ ఆడు ఇప్పటి వరకు లేడు, రాలేదు, లేడు. సరే, మొత్తం మీద ఎవరు గెలుస్తారు? కొండ విశ్వేశ్వరరెడ్డి 100% గెలుస్తున్నాను, 100% గెలుస్తుండు. మేము ఆయనకి గెలుపు కోసమే, కేంద్రంలో నరేంద్ర మోడీ గెలుపు కోసము చెవెళ్ళ పార్లమెంటు మా బీజేపీ అభ్యర్థి
ఈయన కొండ విశ్వేశ్వరరెడ్డి ఆయన కోసం పనిచేస్తున్నాం, గెలిపిస్తాం 100%. ఎందుకు కేంద్రంలో నరేంద్ర మోడీ ఎందుకు రావాలి? కేంద్రం నరేంద్ర మోడీ ఉండాలన్న. ఎందుకు? ఇరాన్కు మిగతా దేశం ఉండనా, దానికి యుద్ధం జరిగేటప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్కి యుద్ధం జరిపేటప్పుడు భారతీయులు అక్కడ ఇరుక్కుపోయి ఉన్నారు. ఆ దేశపళ్ళు ఒక కొన్ని గంటలు యుద్ధం ఆపాలని చెప్తే మిగతా దేశాలను కూడా ఆ దేశాలు భయపడి ఆపేసి భారతీయుని తీసుకొచ్చుకుంది. అంత ఒక మాట అంత మిగతా దేశాలను భయపెట్టిస్తున్నాడు నరేంద్ర మోడీ. ఇప్పుడు కూడా ఇంకొస్తే ఇంకా మనం అభివృద్ధి బాగా చెందుతాము, మనకు కూడా ఇంకా మంచి అదైతే అండి. 100% ఇప్పుడు బీజేపీ ప్రభుత్వమే రావాలి కేంద్రంలో. ఓకేనా, థ్యాంక్ యూ. మంచిదనా?